తన భూమికి ఎదురుగా ఉన్న స్థలంలో గుడి ఎందుకు కడుతున్నారని ప్రశ్నించినందుకు తనపై, తన కుటుంబంపై కొంతమంది గ్రామస్తులు దాడి చేశారని కాల్వపల్లికి చెందిన పంచక మహేష్ ఆరోపించారు. చిట్యాల మండలం కాల్వపల్లికి చెందిన పంచక మహేష్ కుటుంబంతో హైదరాబాద్లో నివాసం ఉంటారు. కాల్వపల్లి గ్రామంలో గతంలో మహేష్ కొంత భూమిని కొనుగోలు చేశారు. కానీ తన భూమికి ఎదురుగా ఉన్న స్థలంలో గుడి కడుతున్నారని తెలిసి కుటుంబంతో సహా మహేష్ కాల్వపల్లికి చేరుకున్నారు. ఈ క్రమంలో గుడెందుకు కడుతున్నారని ప్రశ్నించిన తనపై, కుటుంబ సభ్యులపై కొంతమంది గ్రామస్తులు దాడి చేశారని మహేష్ ఆరోపించారు. కొంతకాలంగా బీజేపీ పార్టీలో చురుగ్గా ఉన్నానని, రాజకీయంగా ఎక్కడ తనకు అడ్డొస్తానో అని గ్రామంలో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధి తనపై కొంతమంది గ్రామస్తులతో దాడి చేయించారని మహేష్ ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు మహేష్ పేర్కొన్నారు. కాలువపల్లి గ్రామం ఉన్నది. నేను కాలువపల్లిలో ఎకరన్నర భూమి ఒక 1 సంవత్సరం కింద కొన్నాను. ఆ భూమి ఎదుట ఆ భూమి రోడ్డు బాగుందని దాన్ని మంచి రేటు పెట్టి 16,50,000 రేటు పెట్టి ఆ పట్ట భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దానికాడ ఆ రోడ్డు ముందు నా భూమికి అడ్డంగా 6 అక్క చెల్లెల గుడి అని నిన్న స్టార్ట్ చేసి నిన్ననే పొద్దున అడిగిండ్రు, మధ్యాహ్నం వరకు గుడి కట్టేస్తే నేను హఠాత్తుగా నాకు తెలుసుకుని హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంది ఇది, అసలు నా పొలం ముందు గుడి ఎందుకు కట్టిందని అడిగినందుకు ఈ ఎస్సీ కాలనీ వల్ల అందరితోని నా కుటుంబం పైన, నా పిల్లల మీద, నా భార్య మీద, ఆడవాళ్ళని మొగళ్ళని చూడకుండా ఘోరంగా దాడి చేసి నా కారు మొత్తం డ్యామేజ్ చేసి అద్దాలు మొత్తం బలగొట్టి ఇంత ఘోరం అన్యాయం అసలు నాకు ఊళ్ళో ఇంతవరకు ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరితో గొడవ కూడా లేదు. నాకు జరిగిన ఫస్ట్ ఒకసారి ఈ అన్యాయం ఇంత ఘోరంగా జరగడం, నా పిల్లల్ని చిన్న పిల్లలని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు దాడి చేసి పిల్లలని లేడీస్ అని ఆడవాళ్ళని చూడకుండా మొత్తం మీద వాడి దాడి చేసి ఘోరంగా కొట్టిండు. ఇంత ఘోరమైన ఇబ్బంది నేను ఈ సంవత్సరంలో ఆ భూమి కొన్న కాడ నుండి పడుతున్నా. దయచేసి అన్న మీరే నాకు న్యాయం చేయండి.